టాలీవుడ్ హీరో రాజేంద్ర ప్రసాద్ కు ఏమైంది? ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారింది. ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. సినిమా ఈవెంట్లలో నోరు జారి బూతులు తిడుతున్నారు. సహచర నటులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. తాజాగా కమీడియన్ ఆలీపై నోరు పారేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఏరా ఆలీగా అంటూ పలకడానికి వీలు లేని భూతు పదం వాడారు. చప్పట్లు కొట్టకపోతే మీకు సిగ్గులేనట్టు లెక్క అంటూ వ్యాఖ్యానించారు. ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఏరా ఆలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? ఈ ఈవెంట్ లోనే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుండగా మాజీ మంత్రి నటి రోజా వచ్చారు. ఆమెని హాయ్ హలో అంటూ విష్ చేసిన రాజేంద్ర ప్రసాద్, ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్ ని చేశాను కదా అని కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆమెని కూడా వదలలేదు. నిన్న కూడా హీరోయిన్ ని చేసింది నేనే అంటూ కామెంట్ చేశారు. నేను చెప్తా నీకేందుకు, నేను కదా గుర్తున్నా. ఏంట్రా గొడవలా కొట్టేసుకుంటున్నారా? ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ కూర్చో, ఇప్పుడే కూర్చో. హాయ్ బాగా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ, హలో వినాలి ఇది. కూర్చోరా రాయ్. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా. సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్. ఆమెనే సైలెన్స్. కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. సరే విను. 20 నాకు గుర్తుండి, నేను చెప్తాను నీకెందుకు, నేను కదా గుర్తుండు. రాజేంద్ర ప్రసాద్ గతంలోనూ చాలా సార్లు నోరు జారారు. హరికథ వెబ్ సిరీస్ ఈవెంట్ లో వాడెవడో చందనం దొంగ వాడు హీరో అంటూ పుష్ప సినిమాని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారనే వార్తలు రావడంతో రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. బన్నీ తన బిడ్డలాంటోడని, అతనిపై నెగిటివ్ గా మాట్లాడలేదని చెప్పారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు. మామూలుడు కాదండి వీడు. వార్నర్ వార్నింగ్. అంతకుముందు రాబిన్ హుడ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై చిల్లరగా మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్. వార్నర్ ని క్రికెట్ ఆడవయ్యా అంటే స్టెప్పులేస్తున్నాడు, మామూలోడు కాదు, రే వార్నర్ అని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పబ్లిక్ ఈవెంట్ లో ఒక స్టార్ క్రికెటర్ ని దొంగ అని అనడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయంపై క్షమాపణలు చెబుతూ రాజేంద్ర ప్రసాద్ ఒక వీడియో రిలీజ్ చేశారు. తనకు వార్నర్ అంటే ఇష్టమని, తాము ఒకరికొకరం బాగా క్లోజ్ అయ్యామని, తాను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని క్షమాపణలు కోరారు. నిన్ను క్రికెట్ ఆడవయానంటే అట్లాడు. మామూలుడు కాదండి వీడు. వార్నర్ వార్నింగ్. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ ఆడవయానంటే అట్లాడు. మామూలుడు కాదండి వీడు. వార్నర్ వార్నింగ్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ఈ మధ్య కాలంలో స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడుతున్నారో రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి చూస్తే చాలా వింతగా ఉంది.
అతనికి కూడా ఏం మాట్లాడుతున్నో అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. మైక్ పడితే కంట్రోల్ తప్పుతున్నాడు, సభా మర్యాదలు కూడా మర్చిపోతున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని బూతులతో తిట్టేస్తున్నాడు, తన స్థాయి మర్చిపోయి తన విలువ తానే తగ్గించుకుంటున్నాడు. అయితే గత నెల కిందట జరిగినటువంటి రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పట్టుకుని దొంగ ముండగొడక అనేటువంటి చెప్పలేని విధంగా అంటే అలాంటి భాష మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ని కూడా అట్లా టచ్ చేయడం జరిగింది. అయితే తెలుగు యువత చివాట్లు పెట్టడంతో క్షమాపణ చెబుతూ డేవిడ్ వార్నర్ విషయంలో జరిగినటువంటి సంఘటనను ఒక సారీ చెబుతూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. దానికంటే ముందు మరొక ఈవెంట్ లో అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ గా నోరు పారేసుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఏంటి అంటూ కూడా దురుసుగా మాట్లాడాడు. దానిపైన కూడా పెద్ద రచన జరిగింది. మరోపక్క బన్నీ ఫ్యాన్స్ కూడా ఏకిపారేశారు. మరీ అంతా జరిగినా కూడా నోరు అదుపులో పెట్టుకుంటున్నా అంటే మళ్ళీ ప్రస్తుతానికి ఇదే సీన్ రిపీట్ అవుతుంది. తాజాగా ఎస్సీ కృష్ణారెడ్డి బర్త్డే వేడుక నిన్న సాయంత్రం ఎఫ్ఎన్సీసీ ఫిలిం నగర్ లో ఎఫ్ఎన్సీసీ కన్వెన్షన్ లో జరిగింది. అయితే కమెడియన్ ఆలీని పట్టుకొని ఒక బూత్ మాట అనేశాడు. ఇంత ఘోరమైన మాట అనడం అంటే మామూలు విషయం కాదు. అంత మంది ముందు ఆ మాట అనేసినా సరే ఆలీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ఒక నటుడిగా రాజేంద్ర ప్రసాద్ కు ఎనలేని అనుభవం ఉంది. మరి ఆ అనుభవం అంతా ఎటుపోయిందంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే అవుతున్నాయి. ఇన్నేళ్లలో ఎలాంటి మచ్చ లేకుండా ఈ స్థాయి దాకా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ కు ఇప్పుడు ఏమైందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ అవుతున్నాయి. అయితే 30 ఏళ్లకు పైగా నట ప్రస్థానంలో సంపాదించిన గౌరవం దాదాపు ఈ 3-4 ఈవెంట్లతో పోగొట్టుకుంటే ఎట్లా అంటూ కూడా ఇండస్ట్రీలో మరికొంతమంది కూడా చాటు కనేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ నోరు జారిన వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ రాజేంద్ర ప్రసాద్ స్థాయికి వయసుకు ఇచ్చే గౌరవం అనుకోలేమంటూ కూడా కొంతమంది సైలెంట్ గానే ఉండిపోయారు. నటుడిగా లక్షల నోర్లు ప్రశంసించే నట కిరీటి నోరు జారితే అదే స్థాయిలో విమర్శలు ఉంటాయనేది కూడా గుర్తు పెట్టుకోవాలంటూ కూడా కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు చాటుగా అయితే అంటున్నారు. అయితే ఏదైనా ఈవెంట్ కు వచ్చాయంటే లూజ్ టాక్ తో ట్రోలర్స్ కి కూడా మంచి కంటెంట్ అందిస్తున్నాడు. నిన్న జరిగినటువంటి ఎస్సీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో తన సహనటుడు ఆలీని ఉద్దేశించి అలాంటి బూతు మాట అనడం అయితే ఇది కరెక్ట్ కాదు. అయితే అలాగే అదే కార్యక్రమంలో ఈ కార్యక్రమం తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. అయితే దానికి సంబంధించి నేను లేను, ఏది ఏమైనా ఈ టైంకి వచ్చానంటూ కూడా నిన్న ఎన్టీఆర్ అవార్డ్స్ తీసుకోవడానికి నేను శనివారం ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళాను. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్తే చప్పట్లు కొట్టారా అంటూ కూడా స్టేజ్ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయమని, చప్పట్లు కొట్టని వాళ్లకు సిగ్గులేదంటూ కూడా స్టేజ్ పైన ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి మురళీమోహన్ ను అదే సమక్షంలో ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాదు తన సహనటి రోజా నల్లగా ఉంది, ఆమె శరీర సౌష్ఠవంపై బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా చేస్తారు. రోజాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాను, దాని కెరీర్ కి నేనే సెంటిమెంట్, దాని కెరీర్ కి నేనే అంటే ఎప్పటికీ రోజా విషయంలో సినిమాలకు నేనంటే సెంటిమెంట్, ఎందుకంటే దాని కెరీర్ కి నేనే బ్రేక్ ఇచ్చాను అంటూ అది ఇది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తంగా నేను ఎన్టీఆర్ ఇంట్లో పెరిగానంటూ చెప్పుకునే పెద్ద మనిషి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తను చేసినటువంటి వ్యాఖ్యలను ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, నా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళతో నేను ఇలాగే బిహేవ్ చేస్తానంటూ కూడా మొత్తానికి చిన్న కవరింగ్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. మొత్తంగా రాజేంద్ర ప్రసాద్ తాను సరదాగానే ఆయన నటులను సంబోధిస్తున్నానంటున్నారు, కానీ అదే సరదాగా ఒక పోటు పొడిస్తే గానీ అవతలి వ్యక్తులకు గాయం కావడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. అలా మాటలతో ఇతరులను నొప్పించడం కూడా ఇదే తరహా కిందికి వస్తుందంటూ కూడా చాటుగా రాజేంద్ర ప్రసాద్ సంబంధించిన వాళ్ళు చాటుగా అయితే చెప్పుకుంటున్నారు. కానీ ఆయనతో తనకు సాన్నిహిత్యం ఉన్న తోటి ఆర్టిస్టుని ఇష్టారీత నేను పిలుస్తాను, సంబోధిస్తాను, బూతులు కూడా వదులుతాను, పైగా వీటిని నేను అంటే వీటన్నిటి కూడా రాజేంద్ర ప్రసాద్ సమర్థించుకుంటున్నారు. తాను ఎప్పుడు ఇలానే సరదాగా ఉంటానని తప్పుగా అర్థం చేసుకుంటే మీ కర్మ అంటూ కూడా చేతులు దులిపేసుకోవడం జరిగింది. కొద్దిసేపటి కిందట షష్ఠి పూర్తి అనే సినిమా విజయోత్సవ సభలో కూడా రాజేంద్ర ప్రసాద్ ఎస్పీ కృష్ణారెడ్డికి సంబంధించిన బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇటు తన తోటి నటులైనటువంటి ఆలీపై అలాగే రోజాపై నోరు జారిన సంగతి తెలిసిందే. ఇళయరాజా కూడా తనను వాడు వీడనే పిలుస్తాడు, అది ప్రేమ అంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఫంక్షన్ లో తాను గబుక్కున మాట్లాడుతుంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ కర్మ అంటూ కూడా మొత్తానికి ఇవాళ షష్ఠి సినిమా ఫంక్షన్ వేదికపై కూడా ఈ కామెంట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వినోద్. మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బి వార్నింగ్.
ఈ డేవిడ్ వార్నర్ నిన్న క్రికెట్ అది కాదు. ఇక సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై నటుడు అలీ స్పందించారు. ఇప్పుడు చూద్దాం. కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం. నిన్న క్రికెట్ అది కాదు, క్రికెట్ ఆడవయానంటే అట్లాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్